వెళ్తే అడుగడుగునా అబద్ధాలు. అధికారం ఉందని ఏం చెప్పినా చెల్లుతుందనే భావం. చివరికి తాను ఉండే నివాసం విషయంలోనూ అసత్యం. లింగంనేని గెస్ట్ హౌస్ ప్రభుత్వ ఆస్తి అంటూ బుకాయింపు. అయితే భూ సమీకరణ రికార్డుల్లో మాత్రం బాబుగారి అబద్ధాల భాగోతం బయటపడింది. కృష్ణానది తీరంలోని అక్రమ కట్టడాన్ని తన నివాసంగా మార్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దానిని ప్రభుత్వ ఆస్తి అంటూ ఇటీవల ప్రకటించారు. కృష్ణా తీరంలో 500 మీటర్ల వరకు ఎటువంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదని నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ లింగమనేని సంస్థ ఈ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా అతిథి గృహాన్ని నిర్మించుకుంది. తాత్కాలిక రాజధానిగా విజయవాడను ప్రకటించగానే ముఖ్యమంత్రి తన సన్నిహితుడైన లింగమనేని అతిథి గృహంపై కన్నేశారు. అయితే ఈ నిర్మాణాన్ని అంతకుముందే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అక్రమ నిర్మాణం అంటూ ప్రకటించిన విషయాన్ని సీఎం అంతగా పట్టించుకోలేదు. ఇరిగేషన్ అధికారులు అక్రమ నిర్మాణం అంటూ నోటీసులు ఇచ్చిన విషయాన్ని కూడా తేలికగా తీసుకున్నారు. ప్రభుత్వ డబ్బుతో ఏకంగా అతిథి గృహానికి అన్ని హంగులు చేసుకున్నారు. సతీ సమేతంగా పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి దంపతులు అక్రమ నిర్మాణంలో మకాం వేశారు. దీనిపై ప్రజా సంఘాలు ఆందోళన చేసినా చంద్రబాబు మాత్రం ఖాతరు చేయలేదు. కృష్ణా తీరంలోని అన్ని అక్రమ నిర్మాణాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, వాటిని పర్యాటక శాఖగా అప్పగిస్తామంటూ ఇప్పటి వరకు చంద్రబాబు వాదిస్తూ వచ్చారు. అయితే తాను అక్రమ నివాసంలో ఉండడం లేదని, లింగమనేని గెస్ట్ హౌస్ ఇప్పుడు ప్రభుత్వ ఆస్తి అంటూ ఇటీవల చంద్రబాబు ప్రకటన చేశారు. ప్రభుత్వ ఆస్తిలో సీఎంగా ఉండడం సముచితమేనంటూ సమర్థించుకున్నారు. లింగమనేని రమేష్ది మీరు చూస్తే ఎప్పటి నుంచో ఈ కేసు ఏంటి దీని మీద ఆరోపణ, ఆయన ల్యాండ్ అంతా కూడా నేను తీసుకోలేదని, ల్యాండ్ ఎక్విజిషన్లో నా దగ్గరికి ఆయన వచ్చి మా ల్యాండ్ కూడా 10 కిలోమీటర్లకు అవతల నిలిపేశారని అతను తీసుకోమంటే నేను 29 గ్రామాలకే పెట్టాను. నాకు 34,000 ఎకరాలు మొత్తం కలిస్తే 53,000 ఎకరాలు వస్తుంది. ఈ భూమే నాకు సరిపోతుంది. ఇప్పుడు నీ భూమి తీసుకుంటే ఇది డైల్యూట్ అవుతుంది, వీళ్ళకి రేట్ రాదు, ఇప్పుడు నేను తీసుకోను. ఏదే సీడ్ క్యాపిటల్ అవుట్ సైడ్ ఉండే భూమికి ఏ విధంగా పాలసీ ఇవ్వాలనో అందరితో సమానంగా అప్రోప్రియట్ టైంలో ఇస్తాను, మీరు ఇచ్చినా నేను తీసుకొని నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఏదైతే మేము గ్యాస్ ఇచ్చామని దానికి ప్రతికూలంగా ఇల్లు ఇచ్చాడని, ఇల్లు ఇవ్వడం ఏంటండి, అది గవర్నమెంట్ ఇల్లు. నేను ఆ మాట చెప్పాను. నేను అక్కడ ఉన్నానంటే గవర్నమెంట్ ఇల్లు కాబట్టి ఉన్నా. నేను ఫస్ట్ డేనే చెప్పాను, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్. ఎయిదర్ నువ్వు ఇచ్చినా నువ్వు ఇవ్వకపోయినా ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటా. ఇస్తే ల్యాండ్ పూలింగ్, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్. టెంపరీగా నేను ఉండాలి కాబట్టి, కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి కాబట్టి ఐఎమ్ స్టేయింగ్ దేర్. రేపు ఈ ఏరియా మొత్తం కట్టకు అవతల ఉండే ల్యాండ్ అంతా అన్ని కన్స్ట్రక్షన్స్ పోయి టూరిజం మిగిలినవన్నీ వస్తాయి. మొత్తం మాస్టర్ ప్లాన్ లో కూడా మొన్న నోటిఫై చేశారు. అయితే వాస్తవాలు మరోలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పరిధిలో ఉన్న ముఖ్యమంత్రి నివాసం ఉన్న సర్వే నెంబర్ 274A ఉంది. ఈ భూమి యజమానులుగా గద్దె హనుమంతరావు, లింగమనేని రమేష్, కాట్రగడ్డ మోహన్ కిషోర్, మాగంటి భువన సురేంద్ర, వెంకట వరప్రసాద్, జంపాల శివకామేశ్వరి, యలమంచలి కిరణ్ కుమార్ జేడీఎస్ కంపెనీ పేరుతో ఉంది. మొత్తం ఈ సర్వే నెంబర్లో 5 ఎకరాల 26 సెంట్ల భూమి ఉంది. దీనిలో ఇప్పటికే నదిలో కలిసిపోయిన భూమి 3.16 ఎకరాలు కాగా, ఒడ్డున ఉన్న భూమి 2.09 ఎకరాలు. నదిలో కలిసింది మినహాయించి మిగిలిన 2 ఎకరాల 9 సెంట్ల భూమిని భూ సమీకరణ కోసం సిఆర్డీఏ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఈ భూ యజమానులు మాత్రం ఈ భూమిని ఇప్పటి వరకు సమీకరణకు ఇవ్వలేదు. ఇప్పటికీ ఈ భూమిపై పూర్తి యాజమాన్య హక్కులు లింగమనేని రమేష్ తో పాటు మిగిలిన వారికే ఉండడం విశేషం. ప్రైవేటు భూమిలో నిర్మించిన అతిథి గృహం ప్రభుత్వ ఆస్తి ఎలా అవుతుందో ముఖ్యమంత్రే చెప్పాలి. గతంలో సుమారు 1/2 కోటి ఖర్చు చేసి అతిథి గృహాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే సమయంలోనే ప్రభుత్వ శాఖల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నిర్మాణానికి ఖర్చు చేయాలంటే దానిని ఏ పద్ధతిలో చూపాలంటూ అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. నేటికి ఈ ఖర్చుకు సంబంధించి అధికార వర్గాల్లో గోప్యత కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితిలో సీఎం నివాసాన్ని అక్రమం నుంచి సక్రమం చేసేందుకు ఇటీవలే గ్రామఖండంలో ఈ భూమి ఉన్నట్లు చూపించారు. అయితే దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
కోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడంతో ప్రభుత్వం కంగుతింది. పొరపాటున ఈ భూమిని గ్రామఖండంగా చూపించారంటూ జరిగిన తప్పును కప్పిపుచ్చుకుంది. అనేక విమర్శలకు కారణమవుతున్న తన నివాసాన్ని సక్రమమే అంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ప్రకటిస్తే ఇక తిప్పలు ఉండవని చంద్రబాబు భావించారు. అది ప్రభుత్వ ఆస్తి అంటూ దర్జాగా ప్రకటించారు. బాబుగారి ప్రకటనతో సిఆర్డీఏ అధికారులు కంగుతిన్నారు. అసలు ఈ భూమిని సమీకరణ ద్వారా తాము తీసుకోని పరిస్థితుల్లో ఆ నివాసం ప్రభుత్వ ఆస్తిగా ఎలా ప్రకటించారో అర్థం కావటలేదని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సాక్షి న్యూస్, విజయవాడ.